ఇదిగో తలుపుల కిటికలేసే ముందు ఎలమంటే. హలో, ఎవరు? సింహాచలాన్ని. ఒక్క నిమిషం ఉండండి. ఏమండి ఏమండి, ఎవరో సింహాచలం అంట, మాట్లాడండి. ఏమిటా అర్ధరాత్రి న్యూస్ చెప్పు. ఏమిటి జనం తిరగబడ్డారా? చంపేస్తామంటున్నారా? దానికి నన్నేం చేయమంటావయ్యా? అంతేనా? అంతే. నీకే హాయిగా ఉండవు. నీ పేరు బయటికి రాలేదు. ఇక దుర్మార్గంలో ఎదవలో మేమే. మీరేనయ్యా. నాదేముంది? నన్ను డబ్బు పెట్టుబడి పెట్టమన్నారు, పెట్టాను. తప్పుడు పని చేసింది మీరు అనుభవించండి. ఏమిటి నా కోసం చేశారా? నాకు లక్షలు కోట్లు సంపాదించి పెట్టడం కోసం చేశారా? దీనబంధు ఎలక్షన్ నిలబడేది కూడా నా కోసమేనా? నాన్ సెన్స్. నాకే సంబంధం లేదు. సంబంధం లేదంటే తీరిపోతుందా? చేతులు నిలుపుకుంటే వదిలిపోతుందా? రుక్మిణి, ఈనాడు ప్రపంచంలో జరుగుతున్న అన్యాయాలకు, పాపాలకు, అక్రమాలకు అన్నిటికీ వెనకున్నది డబ్బు. డబ్బంటే మీరు, మీరంటే డబ్బు. సర్లే పడుకో. ఊరేగింపు ఏమిటో మీకు తెలుసా? నీకు తెలుసా? తెలుసు. మీ పెట్టుబడికి, అది కోరే రాబడికి, ఆ రాబడి కోసం జరిగే దోపిడీకి అంతిమ యాత్రే ఆ ఊరేగింపు. ఒక సారా వ్యాపారి, ఒక రాజకీయ వ్యాపారి మీ పెట్టుబడిని కాపాడడానికి, మీ లాభాల్ని పెంచడానికి ఆడవాళ్ల శీలాన్ని, అమాయక ప్రజల జీవితాల్ని బలి తీసుకున్నారు. ఆ బలి పశువులదే ఆ ఊరేగింపు. మీరింత దారుణానికి ఒడిగడతారని, ఇంత రాక్షసులవుతారని నేను ఊహించలేదు. ఇది నా ఆశకు ఆఖరి దెబ్బ. మీరు మళ్లీ ఏనాటికైనా మనిషి అవుతారన్న ఆశతో నోట్ల కట్టలతో కట్టిన ఈ అందమైన జైల్లో మనిషిని యంత్రంగా మార్చే ఈ ఫ్యాక్టరీలో ఇన్నాళ్లు పడున్నాను. ఆ ఆశ ఈనాటితో నశించింది. నేను ప్రేమించింది, పెళ్లి చేసుకుంది ఒక దరిద్రుణ్ణి. ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించండి. మీరెక్కడి నుంచి వచ్చారు? మన జీవితం ఎక్కడ ప్రారంభమైంది? డబ్బు లేకపోవడం కాదండి, మనసు లేకపోవడం మహాదరిద్రం. డబ్బు సంపాదించొచ్చు కానీ అది చంపేసే మనసును మాత్రం మళ్లీ సంపాదించుకోలేం. ఆల్ రైట్, నేను మనిషిని కాను, దరిద్రుణ్ణి, రాక్షసుని. ఇక నువ్వు నాతో కాపురం చేయలేవు. వెళ్ళు, నీ ఇష్టం. వెళ్తాను. మళ్ళీ మీరు మనిషి అయినాడే తిరిగి వస్తాను. వెళ్తున్నాను. మమ్మీ మమ్మీ, నేను నీతోటే వస్తాను. బేబీ, బేబీ, నువ్వైనా నా దగ్గర ఉండు బేబీ. బేబీ, మంచోడు కాదు. మమ్మీని కొట్టావు, నన్ను కొట్టావు, నేను వెళ్ళిపోతాను. మమ్మీ, మమ్మీ. బేబీ ఆగు.
అనుకోవడం నీ వల్ల కాదు. స్త్రీ జాతికి ఏ పిల్లలకు ఏ తల్లులకు మీరు ద్రోహం చేశారో వాళ్లే ఆ మహిళా సైన్యమే సముద్రంలో ఉప్పొంగొచ్చింది. చూడరా, ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు. ఇది ప్రజల కోర్టు. ఇక్కడ ప్రజలే న్యాయ నిర్ణేతలు. మిమ్మల్ని శిక్షించేది వాళ్లే. అవునరా, ప్రజారాజ్యానికి ప్రారంభం ఇది. ప్రజాప్రభుత్వానికి నాంది ఇది. ఏమ్మా, తీర్పు మీరే చెప్పండి. వీడికి ఎలాంటి శిక్ష విధించాలో మీరే చెప్పండి. మరణ శిక్ష, మరణ శిక్ష. ఉత్త మరణ శిక్ష కాదు, ముక్కలు ముక్కలుగా నరికి చంపేయాలి. చిత్త కొట్టి సిద్ధవతే చంపాలి. ఆగండి. ఉరి శిక్ష వేస్తే ఉరి వేసేవాడు ఒకడు ఉండాలి. ఆ పని నేను చేస్తాను. స్త్రీలోకం ప్రతినిధిగా నాకు అవకాశం ఇవ్వండి, అనుమతి ఇవ్వండి. చంద్రం, చంద్రం, నన్ను రక్షించాలి. ఈ స్వామి కాదు కదా, దేశంలో ఉన్న స్వాములందరూ కలిసి వచ్చిన మన రక్షించలేరు. ఎందుకంటే ఏ ప్రజలకైతే మనం కల్తీ సారా సప్లై చేశామో అదే ఇది. ఎంత పని చేసావురా నేను చెప్తాను. ఆ శ్రమ మీకు అక్కర్లేదు. మీకు దీనబంధుకి సేవలు చేసి నేను పాపాత్ముడిని అయ్యాను. జనం నన్ను వదలరు. అందుకే నేను ఇది తాగుతున్నాను. చచ్చిపో. వెలుగుకు ఉదయం సాయం లేదు, జీవికి జననం మరణం లేదు. కాలిపోయినా వెలుగై ఉంటావు, నివురు మిగిలిన పూవై పూస్తావు. వెలుగై పూవై జీవితమర్పించు, జీవితమర్పించు. అర్పణలో ప్రతి జీవుడు ఒక సూర్యుడు, ప్రతి జీవుడు ఒక సూర్యుడు. గుడిసెల చీకటి దీపాల్లో జీసస్ శిలువను మోస్తున్నాడు. అలసిన కన్నుల ఆకలి బాష్పాల్లో బాపు అహింస అంటున్నాడు. రఘుపతి రాఘవ రాజా
మరణిస్తే నీ మరణం మరణం కాదు, అది ఆశా కిరణం, అది ఆశా కిరణం. ప్రతి జీవుడు ఒక సూర్యుడు, ప్రతి జీవుడు ఒక సూర్యుడు. సో యూ హ్యావ్ జాయిన్ డ్యూటీ? నో సార్, నాకు ఇంకా అపాయింట్మెంట్ అట్లా రాలేదు. దెన్ వాట్? ఇంటర్వ్యూ లెటర్ వచ్చింది. వాట్ ఇస్ దిస్ న్యూసెన్స్? హే మేనేజర్. ఎస్ సార్. ఏమయ్యా మేనేజర్, అపాయింట్మెంట్ ఆర్డర్స్ పంపించమంటే ఇంటర్వ్యూ లెటర్ పంపిస్తావా? పొరపాటు అయింది సార్. ఎలా అయింది? ఎందుకయింది? టైపిస్ట్ మిస్టేక్ గా యూజ్లెస్ ఫెలోస్.